హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము హానర్ 9 లైట్ మొబైల్ యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ని చెక్ చేద్దాము. అండ్ అదేవిధంగా మనం గేమ్స్ ఆడేటప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాము. సో మ్యాక్సిమం మొబైల్ ఎంత హీట్ అవుతుందో దాని టెంపరేచర్ చెక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అండ్ ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే మనకు 2:35 అవుతుంది. అండ్ ఇంకా మొబైల్లో ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే మనకు 56% ఉంది. సో ఇక్కడ నేనైతే 5 గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో 2 గేమ్స్ ఏమో బేసిక్ గేమ్స్ అండ్ ఇంకొకటి మీడియం గ్రాఫిక్ గేమ్ అండ్ ఇంకా 2 హెవీ గేమ్స్ ఉన్నాయి. సో మనం ఈ 5 గేమ్స్ని కూడా ప్లే చేసి పర్ఫార్మెన్స్ అదంతా కూడా చెక్ చేద్దాము, హీటింగ్ లెవెల్స్ అదంతా కూడా. ఫస్ట్ అయితే మనం ఇనిషియల్గా రూమ్ టెంపరేచర్ చూసుకుంటే మనకు 27.5 ఉంది. అండ్ ఇంకా మొబైల్ టెంపరేచర్ చూసుకుంటే మనకు 31 డిగ్రీస్ వరకు ఉంది ఫ్రంట్లో. సో మీరు చూడవచ్చు, యావరేజ్గా మనకు 30 డిగ్రీస్ అండ్ మ్యాక్సిమం 31 వస్తుంది ఫ్రంట్. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 32 డిగ్రీస్ వరకు వస్తుంది. సో టాప్లో మనకు 33 డిగ్రీస్ వస్తుంది ఇనిషియల్గా, మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకు బాటంలో చూసుకుంటే 31 డిగ్రీస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గేమ్స్ స్టార్ట్ చేద్దాము. సో మనము ఒక 20-25 మినిట్స్ వరకు గేమ్స్ ఆడేసి ఎలా ఉందనేది చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే నేను ఇక్కడ కెమెలియన్ రన్ గేమ్ని ఆడుతున్నాను. సో ఇది బేసిక్ గేమ్, బేసిక్ గ్రాఫిక్స్ ఉంటాయి. సో ఈ మొబైల్లో మనం హార్డ్వేర్ చూసుకుంటే మనకు కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, మాలి TA30 MP2 GPUతోని. సో మనకు 2 వేరియంట్స్ ఉంది, 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వేరియంట్ అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్. సో నేను ఇక్కడ 3GB ర్యామ్ 32GB వేరియంట్ యూజ్ చేస్తున్నాను. సో మనకు ఏ వేరియంట్ ఉన్న పర్ఫార్మెన్స్లో అయితే మనకు అంత డిఫరెన్స్ అయితే తెలియదు. సో ఇక్కడ మనము ఈ కెమెలియన్ రన్ గేమ్లో అయితే బాగానే పర్ఫార్మెన్స్ ఉంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ సబ్వే సర్ఫ్ ఆడదాము. సో ఇది కూడా మనకు బేసిక్ గ్రాఫిక్ గేమే. సో మనలో చాలామంది యూజర్స్ బేసిక్ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూపించడానికి నేను బేసిక్ గేమ్స్ ఆడుతున్నాను. సో ఫర్దర్గా మనము లాస్ట్ 3 గేమ్స్ ఉన్నాయి కదా, అవి మనకు హెవీ గేమ్స్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ అయితే మేము సబ్వే సర్ఫ్ చూసుకుంటే మనకు చాలా స్మూత్గా రన్ అవుతుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, చాలా స్మూత్ ప్లే ఉంది గేమ్ అనేది. సో మనకు సబ్వే సర్ఫ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనము కొంచెం మీడియం లెవెల్ గేమ్ ఆడదాము. సో ఇది మార్వల్ ఛాంపియన్స్ గేమ్. సో ఇది మనకు ఫైటింగ్ గేమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గేమ్ ప్లే అనేది స్మూత్గా ఉంది. సో మన గ్రాఫిక్స్ కూడా క్లియర్గానే కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు మార్వెల్ ఛాంపియన్స్ కూడా మనకు గేమ్ అనేది స్మూత్గానే ఉంది. సో ఇది కూడా మనకు నార్మల్ గ్రాఫిక్ గేమే. సో మీడియం గ్రాఫిక్స్ గేమ్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం హెవీ గేమ్ని ఆడదాము. సో యాస్ఫాల్ట్ 8. సో దీంట్లో గ్రాఫిక్స్ అనేవి మనకు ఎక్కువ ఉంటాయి. సో ఈ గేమ్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుందో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము దీని సెట్టింగ్స్ చూద్దాము. సో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ చూసుకుంటే మనకు హై గ్రాఫిక్స్ మోడ్లోనే ఉంది. సో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనేవి హైలోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం గేమ్ ప్లే అనేది ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ నేను గేమ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో గేమ్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, స్మూత్గానే అయితే లేదు. సో కొంచెం ల్యాగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ కూడా కొంచెం డ్రాప్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, లైట్గా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ ఇంకా గేమ్ కూడా కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు కంట్రోలింగ్స్ కూడా అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మరీ అంత ల్యాగ్ అయితే లేదు. సో మనం ఆడొచ్చు గేమ్ని అయితే, మరి ఆడ రాకుండా ఉన్నంత స్లో అయితే ల్యాగ్ అయితే లేదు, ఆడవచ్చు. బట్ కొంచెం మనకు ల్యాగ్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం మనకు ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనం హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో పెట్టాం కదా, అందుకే ఇలా ఉంది. ఒకవేళ మనకు మీడియం గ్రాఫిక్ సెట్టింగ్స్లో పెట్టుకొని గేమ్ ఆడినట్లయితే మనకు గేమ్ ప్లే అనేది స్మూత్గానే ఉంటుంది, వితౌట్ ల్యాగ్ అండ్ వితౌట్ ఫ్రేమ్ డ్రాప్స్లో మనం ఆడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మనకు ఇది కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది మనకు మంచి ప్రాసెసరే. మనకు దీంట్లో GPU ఏదైతే ఉందో మాలి TA30 MP2 GPU, అది మనకు జస్టిస్ ఇవ్వలేకపోతుంది. సో అందుకే మనకు గేమ్ ప్లే అనేది కొంచెం ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి. సో కొంచెం అయితే మొబైల్ వార్మ్ అయింది. సో నేను ఇప్పటి వరకు ఒక 250 అవుతుంది టైం చూసుకుంటే ఇప్పుడు. సో నేను దగ్గర 15 మినిట్స్ ఆడాను గేమ్స్. సో మనం బ్యాక్ సైడ్ టెంపరేచర్ చూసుకుంటే 40 డిగ్రీస్ వరకు వెళ్ళింది. సో మీరు చూడవచ్చు, 40 డిగ్రీస్ వరకు వెళ్ళింది. అండ్
కింద చూసుకుంటే మనకు 33 ఉంది. సో 37 వచ్చింది. ఒకసారి మనం ఫ్రంట్ చూసుకుందాము. సో ఫ్రంట్ చూసుకుంటే మనకు 37 మ్యాక్సిమం 38 వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా అయితే యావరేజ్గా బిలో 40 ఉంది. సో మనకు ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరీ అంత హీటింగ్ కూడా ఏం లేదు. సో హీటింగ్ కూడా మనకు మోడరేట్లోనే ఉంది. సో మనం ఇంకొక హెవీ గేమ్ ఆడేసి ఓవరాల్గా ఎంత హీట్ అవుతుంది అనేది చూద్దాము ఫైనల్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమైతే గేమ్ ఆడుతున్నామో ఇది మనకు మోడర్న్ కాంపాక్ట్ 5. సో ఇది కూడా కొంచెం హెవీ గేమే, గ్రాఫిక్స్ దీంట్లో కూడా ఎక్కువనే ఉంటాయి. సో ఇక్కడ మనం గేమ్ ప్లే చూసుకుంటేనైతే మనకు కొంచెం స్మూత్గానే ఉంది, బాగానే ఉంది. యాస్ఫాల్ట్ 8తో కంపేర్ చేస్తే మనకు ఈ గేమ్ ప్లే బాగానే ఉందని చెప్పొచ్చు. సో మనకు లైట్గా కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి అంతే. సో బట్ మనకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే గేమ్ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను కొంచెంసేపు ఆడతాను, మీరు చూడండి ఎలా ఉంది అనేది గేమ్ ప్లే. సో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మోడర్న్ కాంపాక్ట్ కూడా నేను కంప్లీట్ చేశాను. సో ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో లైట్గా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయినాయి, బట్ గేమ్ ప్లే అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు టైం చూసుకుంటే 2:58 అవుతుంది. సో దగ్గర ఒక 23-24 మినిట్స్ నేను గేమ్స్ ఆడాను కంటిన్యూస్గా. సో ఇప్పుడు చెక్ చేద్దాం మ్యాక్సిమం ఎంత టెంపరేచర్ రీచ్ అయింది అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాక్సిమం మీద 38 వస్తుంది. సో మనకు ఓవరాల్గా 33 ఉంది, కింద 35. సో మీద మనకు 38 వచ్చింది మ్యాక్సిమం. అండ్ మనకు దీంట్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకు 39 వచ్చింది, 39 చేంజ్ వస్తుంది మీద మనకు. సో కింద చూసుకుంటే మనకు దగ్గర 34-32 వస్తుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి యావరేజ్గా 40 వస్తుందని చెప్పొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపేసి. సో మనకు ఇది మోడరేట్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. హెవీ హీటింగ్ కూడా ఏం అవ్వట్లేదు మనకు. సో నార్మల్గానే వార్మ్ అవుతుంది మొబైల్ అయితే. సో మనకు దీంట్లో హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. మనకు హానర్ 7Xలో కూడా మనకు మ్యాక్సిమం టెంపరేచర్ 40K రీచ్ అయింది. సో మనకు హీటింగ్ అయితే రెండిట్లో కూడా సేమ్ అని చెప్పుకోవచ్చు, హానర్ 7X అండ్ ఇంకా ఇది. ఫ్రెండ్స్ మనకు బ్యాటరీ డ్రైన్ కూడా ఎక్కువ లేదు. సో మనకు 25 మినిట్స్ వరకు మనం గేమ్స్ ఆడితే మనకు ఓన్లీ 10% అనేది ఛార్జింగ్ తక్కువైంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనము. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఓవరాల్గా అయితే మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇది. సో హీటింగ్ కూడా మనకు అంత ఇష్యూస్ ఏం లేవు, మోడరేట్ హీటింగే ఉంది. సో మీరు హై గ్రాఫిక్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు కొంచెం లైట్గా ల్యాగ్ అండ్ ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు అవి కూడా లో గ్రాఫిక్ సెట్టింగ్స్లో ఆడితే మీకు గేమ్ ప్లే అనేది బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మీరు మోడరేట్ అండ్ ఇంకా మీడియం గ్రాఫిక్ గేమ్స్ ఆడితే మీకు గేమ్ ప్లే అనేది స్మూత్ ఉంది. సో ఎవరైతే ఓన్లీ గేమింగ్ పర్పస్ ఈ మొబైల్ కొనాలనుకుంటే హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ మొబైల్ అయితే సూట్ అవ్వదు. సో మనకు హానర్ 7X, హానర్ 9i, హానర్ 9 లైట్. సో ఈ మూడిట్లో కూడా మనకు సేమ్ చిప్ సెట్ ఉంది, కిరిన్ 659 అండ్ మాలి TA30 MP2 GPU. సో ఈ మూడు డివైజెస్ కూడా మీకు హెవీ గేమర్స్కి అయితే సూట్ అవ్వవు. అండ్ ఇంకా మోటో G5 ప్లస్, మోటో G5s ప్లస్, రెడ్మీ నోట్ 4. సో ఇవన్నీ కూడా మనకు హెవీ గేమింగ్కి బాగా సూట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో అడగండి. సో మీ ఒపీనియన్స్ ఏంటో కూడా చెప్పండి ఈ మొబైల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అంతే. మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.